ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయం మారుతుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని చేజెక్కించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్ కు 13, కాంగ్రెస్ కు 8 సీట్లు సాధించగా బీజేపీ నుంచి 2, ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి కనిపించకపోవడంతో నిన్నటి ఎన్నిక నిలిచిపోయింది. దీంతో ఇవాళ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు జరగబోతున్నటువంటి ఎన్నిక ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో 140 సెక్షన్ విధించారు. కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించడం లేదంటూ ఆయన భార్య నిన్న ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ క్యాంపులో ఉంటూ అధికార కాంగ్రెస్ పార్టీతో యాదగిరి చేతులు కలిపినట్టుగా సమాచారం. బీఆర్ఎస్ నేతలే తన భర్త యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. కానీ ఇబ్రహీంపట్నంలో ఒక వ్యక్తి కనిపించకపోవడంతో కూడా ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. అందులో భాగంగా ఇటు ఎక్కడైతే మున్సిపల్ ఆఫీస్ ఉందో చుట్టుపక్కల సంబంధించి 500 మీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నందుకు ఈసారి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా మెజారిటీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కానీ ఇటు కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీకి సుమారుగా 13 కౌన్సిలర్లు వచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ 24 ఉన్నాయి, కాంగ్రెస్ కి 8 మాత్రమే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించి 2, ఒక ఇండిపెండెంట్. కానీ నిన్న ఒక వ్యక్తి కౌన్సిలర్ కనిపించకపోవడంతో దీనికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు గొడవ చేయడంతో కూడా ఈ ఎన్నికల ఆఫీసర్ దీనికి సంబంధించి ఎన్నిక వాయిదా వేసినట్టుగా చెప్పాల్సి నిన్న చెదురుమురు ఘటన నేపథ్యంలో కూడా ఇటు దీనికి సంబంధించిన ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు పోలీసులు భారీ బంద్ ఏర్పాటు చేశారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ అంతా కూడా పెద్ద మొత్తంలో కార్యకర్తలతో ఇక్కడికి రావడంతో కొంత గలాటా చోటు చేసుకునే నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత అలర్ట్ అయ్యారు. మరికొద్ది గంటలు అంటే ఎగ్జాక్ట్గా 11 గంటలకి బీఆర్ఎస్ ఇటు ఇబ్రహీంపట్నం సంబంధించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండబోతుంది. అప్పటికే నిన్న 23 మంది సంబంధించిన కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న మిస్ అయిన ఒక వ్యక్తి మాత్రమే ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కూడా ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ఉండబోతుంది. ఇక ముఖ్యంగా వాస్తవానికి ఇక్కడ ఇబ్రహీంపట్నంకు సంబంధించి కూడా మొదటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 13 మంది కౌన్సిలర్ ఉన్నారు. మెజార్టీ వారికి ఉన్న నేపథ్యంలో నిన్న ఒక వ్యక్తి లేకపోవడంతో ప్రస్తుతానికైతే వాయిదా పడింది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్న నేపథ్యంలో ఆయన కూడా పాల్గొనబోతున్నారు. అంటే మొత్తంగా 25 మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. నిన్న కేవలం ఒక వ్యక్తి లేకపోవడంతో, ఒక కౌన్సిలర్ లేకపోవడంతో కూడా ఇటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి కూడా వాయిదా పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించిన నిన్న ఆ వ్యక్తి లేకపోవడం, అదేవిధంగా ఆ వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు అక్కడ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే దానికి సంబంధించి కేసు కూడా నమోదైంది. కాబట్టి పూర్తి స్థాయిలో మరికొంత సేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 11 గంటలకి మరొకసారి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఉన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం విధంగా చూసుకుంటే ఇబ్రహీంపట్నం ఎక్కడైతే ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుందో పురపాలక సంఘం కార్యాలయం చుట్టుపక్కల సంబంధించి కూడా భారీగా పోలీసులు మోహరించారు. సుమారుగా నిన్న 200 మంది ఉంటే ఈరోజు అందుకు డబుల్గా 400 మందికి పైగా పోలీసులు మోహరించారు. మరికొద్ది సేపట్లో ఇటు మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి నేరుగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బందోబస్తు కావచ్చు ఏర్పాట్లు కూడా పర్యవేక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిన్న చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఈసారి కొంత పోలీసులు అలర్ట్ అయినగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే భారీ బందోబస్తు కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఫ్లాగ్ నిర్మించిన తర్వాత ఎగ్జాక్ట్గా 11 గంటలకి ఇబ్రహీంపట్నం సంబంధించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ కొనసాగబోతుంది. రైట్, థాంక్యూ కిరణ్.